హలో, అరే తర్వాత ఫోన్ చేస్తా, పెట్టే. ఏంట్రా ఫోన్ చేసావు? ఏం లేదు మామ, పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళా? అవును మామ. ఏ కంగ్రాట్స్ రా. థ్యాంక్స్. అరే పార్టీ రా. ఏమైందిరా వీడికి? అదేరా, వాడికి పెళ్ళిలో అంటే ఇష్టం ఉండదు కదా. ఓ సర్లే, వాడి సంగతి వదిలే. కానీ నీ సంగతి ఏంటి? ఎవరైనా అమ్మాయి పడిందా? ఈరోజు మార్నింగ్ ఒక అందమైన అమ్మాయిని చూసా, కానీ నీ యథా ఫోన్ వల్లేరా మిస్ అయింది. సారీ మామ, లైట్లే, మళ్ళీ కనిపిస్తుందిలే. హాయ్. ఏంటి టెన్షన్ పడుతున్నారు? ఇంటర్వ్యూ. హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఆ బుక్ ఈ బుక్ ఫాలో అవుతే ఇలా టెన్షనే ఫాలో అవుతుంది, ఇంకేం ఫాలో వేస్ట్. మరి ఇంకేం ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ తర్వాత ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నీ పేరేంటి? ప్రియా. ప్రియా. ప్రియా, మీ నాన్నగారి పేరు? కృష్ణయ్య. కృష్ణయ్య. ప్రియా డాటర్ ఆఫ్ కృష్ణయ్య. మీ డేట్ ఆఫ్ బర్త్? 26 November 1990. 22. క్వైట్ ఆసమ్ కదా. సరే, మీ ఫోన్ నెంబర్ 91. హలో హలో హలో, అట్లీస్ట్ అడ్రస్ అయినా ఇవ్వండి. యు ఆర్ డిస్క్వాలిఫైడ్. హే, థ్యాంక్స్. ఆ రోజు మీ వల్లే జాబ్ వచ్చింది. ఓ, ఎంతైనా డైరెక్ట్ చేసింది నేనే కదా. ఐ అగ్రీ. ఇంకేంటి? ఏంటి ఇక్కడ? ఏం లేదు, మామూలుగా కొనడానికి వచ్చా.
పెన్ ఉందా? మ్మ్, మ్మ్. ఏంటి సడన్గా? ఇవ్వు ఇవ్వు చెప్తా. సడన్గా ఏంటి? అమ్మమ్మ కొంట్లో బాగాలేదు. వెళ్ళాలా? మ్మ్. ఏమైంది? ఏంటి? ఏమైంది చెప్పు. ఏం లేదంటే అది నేను కాదు, నా ఫ్రెండ్ వెళ్తుంది తన కోసం. ఫ్రెండా? మ్మ్. తీసుకో. ఏమైందిరా? ఎక్కడికి? ఈడేంట్రా ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు? మొన్నే లవ్లో పడ్డాడు కదరా, అదే పనిగా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. లవ్లో పడ్డాడా? తెలీదా? ఏంట్రా ఇక్కడ నిల్చున్నావు? మీ అందరూ అంటుంటారే నాకు ఈ లవ్ గివ్ పడవని. అదెందుకో తెలుసా? అది నా 10th క్లాస్. ఎంత? అప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఎప్పుడు ఆ అమ్మాయితోనే తిరిగేవాడిని. నైట్ నీకు చాలాసేపు కాల్ చేశాను, కానీ ఎంగేజ్ వస్తుంది ఏంటి? నైటా? మా అన్నయ్యతో మాట్లాడుతున్నా. ఓ, అన్నయ్యతోనా? హాయ్. హాయ్, 1 సెకండ్. హ్మ్. ఓ షాపింగ్కి వెళ్దాం అన్నావు కదా, సరే వెళ్దాం. బాయ్. ఇంతకీ ఆయన ఎవరు? అత్తనా? మా అన్నయ్య. అలాగా నన్ను తన అన్నయ్య అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. పోన్లే కదా అని ఆ అమ్మాయి నా లైఫ్లో వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొక అమ్మాయిని ఇష్టపడ్డాను. అమ్మాయికి ఎలాగైనా నా లవ్ గురించి చెప్పేద్దామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ ధైర్యం చాలు. ఫైనల్గా ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరికి ఫ్లవర్ తీసుకుని వెళ్ళి చెప్పేద్దాం అనుకున్నాను. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఖచ్చితంగా చెప్పేస్తాను. నేను కూడా నీకో విషయం చెప్పాలి. అవునా? అయితే నువ్వు చెప్పు. లేదు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్తానన్నావు కదా, చెప్పు. లేడీస్ ఫస్ట్. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది, నువ్వు తప్పకుండా రావాలి. నువ్వేదో చెప్తా అన్నావు. కంగ్రాచులేషన్స్. అలాగా ఆ అమ్మాయి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాను. ఎవరైనా లైఫ్లో ఫెయిల్ అవుతారు, వీళ్ళిద్దరి వల్ల నేను ఫూల్ అయ్యాను. నీ విషయంలో అలా జరిగింది, నా విషయంలో కూడా అలానే జరుగుతుందా? అదే జరుగుద్ది, ఎందుకంటే అందరు అమ్మాయిలు అలాగే ఉంటారు. ఆఖరికి నువ్వు వచ్చేసి ప్రియ కూడా కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. ఇంప్రూవ్ చేస్తావురా? ఇంప్రూవ్ చేస్తావు? ఏం చేస్తావు చేసుకో. ఏంట్రా కాల్ చేసావు? ప్రూవ్ చేస్తా అన్నాను కదా, ప్రూవ్ చేసి. ఏం ప్రూవ్ చేసావురా? నిన్నటి దాకా నీ గర్ల్ ఫ్రెండ్, ఈరోజు నుంచి నా గర్ల్ ఫ్రెండ్. తను నా గర్ల్ ఫ్రెండ్ కాదురా. నేను చెప్పేది కూడా అదే, ఇక నుంచి నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్. తను నా గర్ల్ ఫ్రెండ్ కాదురా, బ్రిడ్జి గాడి. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? ఎవరో తెలుసా? తెలీదు. తన ఫియాన్సేరా. చాలా చల్లగా ఉంది కదా. నీకొక విషయం చెప్పాలి. చెప్పు. మన పెళ్లి జరగదు. ఏంటి జోకా? కాదు, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. ఎవడాడు? సమీర్. సమీరా? నా ఫియాన్సేని దూరం చేశాను. సారీరా, యాక్చువల్గా ప్రవీణ్ గారి పీసీలో నీ ఫియాన్సా ఫోటో చూసి వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుని ఇదంతా చేశాను రా. ఐమ్ సారీరా, ఐమ్ రియలీ సారీరా. మామా, అమ్మాయిరా.
సాటిస్ఫైడా? చలో. సరే బాయ్ రా. పద మ్యారేజ్ షాపింగ్కి వెళ్దాం.